హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా ఏపీఎంఎస్ఆర్బి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 538 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఉద్యోగాలకు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలని, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ లేదా ట్యూటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటుగా వీరి సర్టిఫికేట్ని ఏపీఎంసీలో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా 42 సంవత్సరాల వరకు కూడా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 years వరకు సర్వీస్ను అనుసరించి మ్యాక్సిమంగా ప్రొవైడ్ చేశారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి ఒక ఏజ్లో ఎలిజిబుల్ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years చొప్పున, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years చొప్పున, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years చొప్పున, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ చొప్పున ఈ యొక్క ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. అలాగే ఇతర స్టేట్స్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వారికి వచ్చేసి ఈ ఫీజులో మినహాయింపు లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓసీ కేటగిరీ కింద ఫీజు పేమెంట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్లో ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల వారీగా కూడా ఇక్కడ మనకి జోన్ వైజ్గా సెపరేట్ చేశారు. ఈ జోన్ వైజ్గా వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో మీరు ఏ జిల్లాలో ఉన్నారు, ఏ జోన్ కిందకు వస్తారో వేకెన్సీస్ని చెక్ చేసుకొని వాటి ప్రకారంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా 100 pointsకి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మనకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని 75% తీసుకుంటారు. అలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 points కేటాయిస్తారు. అలాగే రిమైనింగ్ 15 points వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్కి కేటాయిస్తారు. సో టోటల్గా 100 pointsకి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అనేటువంటి ఉద్యోగాలని జనరల్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 11/9/2025 నుంచి 3/10/2025 సాయంత్రం మిడ్నైట్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా 538 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 538 ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.